ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ కుర్తీస్ నేను తెప్పించినవి. ఇవన్నీ కాటన్వే అండి, కాటన్ అండ్ ఒకటి రెండు రేయాన్వి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, 2 పీస్ సెట్స్, 3 పీస్ సెట్స్, సింగిల్ కుర్తీస్ అన్నీ కలిపి ఉన్నాయి. సో ఇవన్నీ చూడండి, డైలీ వేర్, ఆఫీస్ వేర్కి, యంగ్ గర్ల్స్, వర్కింగ్ ఉమెన్ ఎవరన్నా వేసుకోగలిగినటువంటి మంచి కాటన్ కుర్తీస్. పదండి మనం ఒక్కొక్కటిగా చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది ఒక కనకాంబరం కలర్ టాప్, ప్యూర్ కాటన్, చాలా బాగుందండి. దీని డీటెయిలింగ్ వచ్చేసరికి చూసేద్దాం. చూడండి, ఇది నెక్ వచ్చేసి ఇలా లక్నవీ ప్రింట్ ఉంటుంది చూడండి. లక్నవీ స్టైల్లో దీని స్టిచ్చింగ్ ఉంది. చక్కగా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ, వైట్ థ్రెడ్ తోటి. అండ్ ఇది చూడండి, స్లీవ్స్ వచ్చేసి 3/4 అండ్ చిన్నగా వాళ్ళు లేస్ డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇది చూడండి, కనకాంబరం కలర్ అండ్ వైట్ తోటి కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళన్నా ఇవి తప్పకుండా క్యారీ చేయొచ్చు. ఇది చూడండి, క్యాజువల్గా కూడా ఉంది, అట్ ద సేమ్ టైం ఇట్స్ లుకింగ్ నైస్ ఆల్సో. అంటే కొంచెం లక్నవీ అది టచ్ వచ్చింది కాబట్టి ఇది చాలా చక్కగా ఉందండి. డైలీ వేర్కి వెళ్ళి, క్యాజువల్ వేర్కి వెళ్ళి చాలా బాగుంది. సో ఇది చూడండి, దిస్ ఇస్ సింపుల్ బేసిక్ ఏ లైన్ కుర్తీ. తో సైడ్కి మీకు స్లిట్స్ ఇచ్చేసారు, ఇంత పెద్ద స్లిట్స్ ఇచ్చేసారు. అండ్ ముందర కూడా చూడండి, కింద బార్డర్ లాగా వీళ్ళు సేమ్ మీకు స్లీవ్స్ మీద ఎలాగైతే ఇచ్చేసారో అలాగే ఇక్కడ బార్డర్కి కూడా మీకు కింద చిన్న లేస్ ఇచ్చేసారు. అండ్ ఇది వైట్ యోక్ పార్ట్లో మీకు వైట్ ఇది వచ్చినందుకు చాలా అందంగా ఉందండి. దీని కింద బాటమ్ వచ్చేసి సేమ్ డిజైన్. కొన్నిసార్లు చూడండి, బాటమ్స్ వేరేగా ఉంటాయి, టాప్స్ వేరేగా ఉంటాయి, కానీ ఇది మాత్రం ఓవరాల్ సేమ్ ఒకే డిజైన్, ఒకే కలర్ ప్యాటర్న్ ఫాలో చేశారు. ఇది చూడండి, చక్కగా మంచి స్ట్రాంగ్ ఇలాస్టిక్ తోటి ఇది ఇచ్చేసారు. అండ్ దీని కింద స్ట్రైట్ ప్యాంట్స్ లాగా ఇచ్చారు. సేమ్ కుర్తీలో ఎలాగైతే మీకు కింద బాటంలో స్లీవ్స్ మీద ఇచ్చారో సేమ్ అదే లేస్ ఇక్కడ కూడా రన్ అవుతుంది. ఓకే, సో ఇది చాలా స్మార్ట్గా ఉందనే చెప్పాలండి. మీ డైలీ వేర్కి హ్యాపీగా మంచి కాటన్ అండ్ చాలా స్మూత్ టెక్స్చర్ తోటి మంచి కంఫర్టబుల్ కూల్ ఫ్యాబ్రిక్ అనే చెప్పాలి. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. చూపించేస్తాను పదండి. సో ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కంటే కొంచెం డార్క్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ కలర్ అనే చెప్పాలండి. సో దీని స్లీవ్స్ వచ్చేసి దీని డీటెయిలింగ్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసారు వాళ్ళు. అంటే ఇదొక తాడు లాంటిది రన్ అవుతుంది ఈ లూప్స్లోంచి. సో మీరు కావాలనుకుంటే దీన్ని టైట్ కూడా పెట్టుకోవచ్చు, ఇలా టైట్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం రఫ్లీగా ఉంటుంది. లేదంటే మీరు ఇలా అన్నా వదిలేసి దీన్ని ఒక చిన్న బో కట్టేసో వదిలేసేయచ్చు. సో కొంచెం స్లీవ్స్ డీటెయిలింగ్ కొంచెం మంచిగా అనిపించిందండి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్. అండ్ దీని ప్యాటర్న్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ యోక్ పార్ట్ మొత్తం వాళ్ళు అంటే పై నుండి కింద వరకు ఇది ఒక వేరే ప్యానెల్ అటాచ్ చేశారు చూడండి. మీకు చక్కటి స్టిచ్చింగ్ కనిపిస్తుంది ఇక్కడ. ఇది స్పెషల్గా ఒక ప్యాచ్ స్టిచ్ చేసి దాన్ని దీనికి అటాచ్ చేశారు మధ్యలో. ఓకే, సో ఇలాంటివి మీరు టైలర్స్ దగ్గర కుట్టించుకోవాలి అనుకుంటే కొంచెం పనే అండి, కాబట్టి మీకు చాలా కాస్ట్లీ పడుతుంది. కానీ ఇది రెడీమేడ్ కాబట్టి ఎంత రీజనబుల్ ప్రైస్లో మీకు వచ్చింది, మీరు తప్పకుండా చెక్అవుట్ చేయగలరు. అండ్ దీని ప్యాంట్స్ కూడా నేను చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, చాలా డీసెంట్గా ఉంది. సో కలర్ కాంబినేషన్ వచ్చేసి స్క్వేర్స్ లాంటివి జస్ట్ 3 మాత్రమే ఇచ్చారు, కింద వరకు లేదు, ఓన్లీ యోక్ పార్ట్ వరకు ఇలా ఇచ్చి కొంచెం ఆ లూప్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చారు చూడండి, లూప్స్ అలాంటివి ఇక్కడ పక్కన కూడా వాళ్ళు డీటెయిలింగ్ లాగా ఇచ్చారు. ఇది కొంచెం పని ఎక్కువే అండి ఇలాంటివన్నీ చేంజ్ చేయాలంటే. సో ఆ విధంగా చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ అగైన్ స్ట్రైట్ కుర్తీ. ఓకే, స్ట్రైట్ సింపుల్ ఏ లైన్ కుర్తీ విత్ లాంగ్ స్లిట్స్. ఓకే, సైడ్కి లాంగ్ స్లిట్స్ ఇచ్చేసారు. ఇంకా కింద ఏమి లేదు, ప్లెయిన్గా ఉంది. దీని ప్యాంట్ మాత్రం చాలా బాగుంది చూడండి. ఏదైతే వీళ్ళు ఇక్కడ యూస్ చేశారో ఇదే క్లాత్, ఇదే కలర్ ప్యాంట్స్. ఓకే, ఇది కూడా చూడండి, చాలా ఒకలాంటి మంచి రేయాన్ మెటీరియల్ కాబట్టి కొంచెం ఫ్లోయిగా బాగుంది. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్ ఫ్లేరీ ప్లాజో టైప్ ఉందండి. ఠీకే, పైన వచ్చేసి సింపుల్ ఏ లైన్ కుర్తీ, కింద మీరు చూస్తున్నారు కదా దీని ఫ్లో ఎంత మంచిగా ఉందో. సో ఇది చిన్న క్యూట్ మోటివ్ తోటి ఇచ్చేసారండి కింద. సేమ్ మీకు దాంట్లో ఎలా ఉందో
కుర్తీ కలర్ ఆ కలర్సే తీసుకొని కొంచెం ఎంబ్రాయిడరీ చేశారు. చాలా బ్యూటిఫుల్ సెట్ అనే చెప్పాలండి ఇది. సో ఇది రెండు, దీనికి చున్నీ అయితే ఏమి ఇవ్వలేదండి. దిస్ ఇస్ లైక్ కార్డ్ సెట్. ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంది. డైలీ వేర్, రెగ్యులర్ వేర్కి చాలా బాగుంది. తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి ఇదండి. చాలా సోబర్ కలర్. అసలు కొంతమందికి డార్క్ కలర్స్ ఇష్టం లేని వాళ్ళు, లైట్గా సోబర్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుందండి. ఇది నేను యాక్చువల్లీ దీని ప్యాటర్న్ చూసేసి కింద ఫ్లేరీ ప్లాజోస్ తోటి ఉందనుకున్నాను, కానీ నో, ఇది వచ్చేసి 1 పీస్ అండి. ఇది 1 పీస్, బట్ ఇట్ లుక్స్ లైక్ స్కర్ట్ మీద. ఎట్లంటే ఇది ఎట్లుందంటే లాంగ్ స్కర్ట్ మీద మీరు ఒక కుర్తీ వేసుకున్న ప్యాటర్న్లో ఉంది. సో చాలా, నాకైతే ఇది చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే 1 పీసే కాబట్టి మీరు కింద మీద అట్లా తంటాలు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇది వేసేసుకున్నారంటే ఇట్ లుక్స్ లైక్ యాజ్ ఇఫ్ కింద చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి పైన మీకు కుర్తీ మోడల్లో ఉంది సపరేట్గా. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్టిచ్ అటాచ్, కానీ ఇవి సైడ్కి స్లిట్స్ పక్కన నైరా కట్ అంటారు చూడండి, అలా పై వరకు ఉన్నట్టుంది. అండ్ కింద వచ్చేసి మీకు చూడండి, కింద వచ్చేసి ఇలా మీకు ప్యానెల్స్ లాగా ఒక స్కర్ట్ మోడల్లో ఉంది చూడండి. మధ్యలో కొంచెం డిజైన్, మళ్ళీ ప్లెయిన్, మళ్ళీ డిజైన్, పైన ప్లెయిన్ అలా ఉంది. సో ఇది కొంచెం ఫాయిల్ ప్రింట్ ఉందండి దీని మీద. లైట్గా మీకు కనిపిస్తుందా, లైట్ కలర్ మీద లైట్ కలరే ఇచ్చారు. అసలు మామూలుగా నేను వచ్చి ఒకటే కలర్ అనుకున్నాను, కానీ లేదు. దీని మీద చూడండి కొంచెం సన్నగా డిజైన్ వచ్చేసింది. సో ఇది చూడండి ఫ్లేరింగ్ ఉంది చక్కగా. ఇది స్కర్ట్ మోడల్లో ఉంది. ఇది వచ్చేసి పైన మీకు పిక్లో చూపిస్తే తెలిసిపోతుంది అండి. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. పక్కన కూడా మీరు చక్కగా పక్కన కూడా చూడండి, దీని డీటెయిలింగ్ సైడ్కి ఇలా ఇచ్చేసారు కాబట్టి మీరు చక్కగా దీన్ని ఇది వేసుకొని వదిలేశారంటే ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి. సైడ్కి ఇలా వేలాడుతూ ఉంటాయి. చాలా బాగుందండి ఇది ప్యాటర్న్. అంటే యంగ్ గర్ల్స్కి ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ కూడా ఉంది కాబట్టి మీరు మంచి స్టేట్మెంట్ జ్యువెలరీ లేదంటే ఒక మిర్రర్ జ్యువెలరీ తోటి టీమప్ చేశారంటే చక్కగా పార్టీ వేర్ లాగా కూడా ఉంది. అయితే స్కర్ట్ విత్ లాంగ్ కుర్తీలా ఉంది. బట్ దిస్ ఇస్ 1 పీస్. మీకు పిక్లో చూస్తే అర్థమైపోతుందిలేండి. ఓకే, సో పదండి నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది కాశ్మీరీ వర్క్ ఉంటుంది చూడండి, అలాంటిది. మెటీరియల్ ఈజ్ రేయాన్. ఓకే, మీకు దాంట్లో ఇంక్ బ్లూ లాగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చూస్తే మాత్రం ఇది చక్కటి నేవీ బ్లూ అనే చెప్పాలండి. నేవీ బ్లూ విత్ ప్యూర్ వైట్ సిల్క్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఓకే, యోక్ పార్ట్ మీద కూడా ఎంబ్రాయిడరీ చూడండి. ఇది కాశ్మీరీ వర్క్ ఎంబ్రాయిడరీ కాబట్టి అసలు చాలా, అంటే డార్క్ విత్ లైట్ కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇలాంటి ఒరేబ్ కట్లో అంబ్రెలా స్లీవ్ లాగా వచ్చేసింది. ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ కింద ఇది ఎక్స్ట్రా అటాచ్ చేశారు. సో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి స్లీవ్స్. చాలా బాగున్నాయండి, ఏం ఇరిటేషన్ ఉండదు. మరీ ఇంతవరకు ఉండి అడ్డం వస్తుంది అన్నట్టు కాకుండా ఇక్కడ వరకు ఉంటాయి కాబట్టి చాలా మంచి ప్యాటర్న్, చాలా డిజైన్ చాలా బాగుంది. ఇది అగైన్ నేను లార్జ్ సైజు తీసుకున్నాను. మీరు రేయాన్ క్లాత్లో ఏది తీసుకున్నా మీరు కరెక్ట్ ఫిట్టింగ్వే తీసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఇవేం పెద్దగా ష్రింక్ అవ్వవు. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి చూడండి, మీరు ఒకసారి అసలు మిషన్లో వేయకుండా మామూలుగా హ్యాండ్ వాష్ చేసి తీసి ఎక్కువ ఇలా పిండేయకుండా ఆరేసారంటే కినా దీనికి ప్రెస్ కూడా అవసరం ఉండదు. కానీ పర్వాలేదు, ఒకసారి మనం మార్నింగ్ ప్రెస్ చేసామంటే ఈవినింగ్ దాకా కూడా చాలా బాగా మీరు క్యారీ చేయొచ్చు. అలాంటి క్లాత్ చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ చూడండి ఓవరాల్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ యోక్ పార్ట్ అంటే ఇక్కడ వరకు కాకుండా ఆల్మోస్ట్ కింద నా హైట్కి అయితే ఇట్లా టమ్మీ వరకు ఇక్కడ వరకు వచ్చే అంత పొడవుగా ఇది ఇచ్చేశారు. అండ్ కింద అంతా చూడండి ఇలాంటి మోటివ్స్ రన్ అవుతుంది. ఓకే, కింద వరకు ఇంకా బార్డర్ గీడర్ అలాంటిది ఏం లేదు, ఇలా ఉంది. అండ్ వెనకాలంతా ప్లెయిన్గా ఇచ్చేసారు. అండ్ వెనక అసలు ఏమీ డిజైన్ లేదండి. సో ఇది వేసుకున్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కూడా ఐ థింక్ కలర్ కాంబినేషన్స్ ఆర్ అవైలబుల్, యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్. సో మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చూపించేస్తాం చూడండి. సో ఇది వచ్చేసి మనకి చక్కగా అంటే ఫ్లోరసెంట్ కలర్. నాకు ఇంత డార్క్ అంటే
ఇప్పుడు కెమెరాలో ఎంత బాగా మీకు లైట్ మెహందీ కలర్ లాగా అట్లా అనిపిస్తుంది కదా, కానీ దిస్ ఇస్ ప్రాపర్ ఫ్లోరసెంట్ గ్రీన్ అండి. సో కొంచెం ఇదిగానే ఉంది. నేను అనుకుంటాను ఒక రెండు ఒక వాష్ తర్వాత ఏమన్నా కొంచెం కలర్ లైట్ అవుతుందేమో. లేదన్నా కానీ చిలకపచ్చ కలర్ అంటే కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది. ఈ కలర్ ఈ పర్టిక్యులర్ అండి కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటే ఎందుకో చాలా బాగా సెట్ అవుతుంది యాక్చువల్లీ ఈ చిలకపచ్చ గ్రీన్. సో మీకు నచ్చితే మీరు తప్పకుండా షాప్ చేయగలరు. బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఇది చూడండి, రౌండ్ నెక్, సింపుల్ రౌండ్ నెక్ అండ్ చిన్న వీ కట్ ఉంది ముందర. అండ్ స్లీవ్స్ వచ్చేసి జస్ట్ బేసిక్ 3/4 స్లీవ్స్ విత్ సింపుల్ లేస్, ఇది ఒక వైట్ లేస్ అటాచ్ చేశారు. అలాగే వాళ్ళు ఇక్కడ కూడా చూడండి చాక్ దగ్గర సైడ్ స్లిట్స్ దగ్గర కూడా మీకు అట్లే ఉంది. అండ్ మొత్తం కింద వరకు కూడా ఆ లేస్ అనేది రన్ అయింది, చూస్తున్నారా ఇలా. ఓకే, సైడ్ స్లిట్స్ నుండి ముందు నుండి ఇలా అనేసి ఉన్నాయి. కానీ అది ఓన్లీ ఫ్రంట్ సైడే. వెనకాల వచ్చేసరికి మళ్ళీ మీకు వెనక పక్క ఏమి స్లిట్స్ ప్లెయిన్గానే ఉన్నాయి, చూడండి ప్లెయిన్గానే ఉన్నాయి. ఇవి ఫ్రంట్ స్లిట్స్ మాత్రం వీళ్ళు చక్కగా ఇది టీమప్ చేశారు, ఒక చిన్న లేస్ తోటి డీటెయిలింగ్ ఇచ్చేసారు. ఇదంతా ఓవరాల్ చూడండి పింక్, ఇది కాంబినేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉందండి. అంటే ఫ్లోరసెంట్ గ్రీన్కి మంచి పింక్, అది ఒక మెటాలిక్ దాంతో పెయింట్ ఇది. ఓకే, మెటాలిక్ పెయింట్ యాక్చువల్లీ. ఓకే, వెనకాలైతే మీకు అంతా అదే వైట్ అండ్ పింక్ కలర్ మెటాలిక్ దాంతో పెయింట్ ఇది. ఓకే, సో ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ కాబట్టి ఇది పోయే సమస్య ఏం లేదులేండి, చక్కగా ఉంది. బాందిని ప్రింట్ లాగా జస్ట్ ఒక చిన్న ఇది పెయింట్. దాని కింద వచ్చేసరికి చూడండి ప్యాంట్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. అంటే ఇది ఎక్కువ కనిపించదు అనుకోండి, అదే ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాని కాంబినేషన్గా చాలా బాగుంది. అండ్ దీని ప్యాంట్స్ చూడండి కొంచెం వెరైటీగా వీళ్ళు ఇక్కడ పక్కన స్లిట్ ఇచ్చి ఇలా ఇచ్చారు కాబట్టి కొంచెం ఇట్స్ లుకింగ్ స్టైలిష్ యాక్చువల్లీ. ఎందుకంటే యంగ్ గర్ల్స్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటప్పుడు చక్కగా హ్యాపీగా గుడులకు వేసుకెళ్ళాలన్నా ఏదైనా చిన్న పార్టీస్ కూడా వేసుకెళ్ళవచ్చు, చాలా బాగుంది. డైలీ వేర్కి కూడా మీరు వేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఇచ్చిన చున్నీ ఇదండి, ఇది కూడా దిస్ ఈజ్ అగైన్ లుకింగ్ వెరీ నైస్. ఇప్పుడు ఆ పింక్ ఉన్నంత ఇట్లా జాజీ కలర్ లేదు, లైట్గా చక్కగా ఉంది పింక్ కలర్ ఇది. దిస్ ఇస్ విత్ బాందిని ప్రింట్. ఓకే, చున్నీ ఇది అది కూడా బ్యూటిఫుల్ సెట్ అండి. కలర్ కొంచెం తడక్ బడక్ కలర్ లాగా ఉంది, మీ ఇష్టం. కానీ దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉండింటే జస్ట్ చెక్, యూ మే ప్లీజ్ చెక్అవుట్. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఇప్పుడు వేసుకున్నది కూడా మంచి వైట్ అండ్ పింక్ కలర్, లైట్ పింక్, బేబీ పింక్ కలర్లో చాలా బాగుందండి. అండ్ యోగ్ పార్ట్ మీద కూడా అంతా ఇది ఏమంటారు మన సిల్క్ థ్రెడ్తో, వైట్ సిల్క్ థ్రెడ్తో కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చి అక్కడక్కడ చిన్న చిన్న అద్దాలు ఇచ్చేసారు. నేను ఈ డ్రెస్ డీటెయిల్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను, కావాలంటే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అగైన్ ప్యానల్డ్ స్కర్ట్. ఓకే, ఇది వచ్చేసి చూడండి కొంచెం నాకు కొంచెం లూజ్ ఉంది, కొంచెం ఫిట్టింగ్ చేసుకున్నట్టు సరిపోద్ది. ఇది వచ్చేసి లైక్ నేను ఇలాగే చూపిస్తాను చూడండి, ఇవి ప్యానల్ స్కర్ట్. ఓకే, కుర్తీ అంటే 4 కలీస్ ముందున్నాయి, 4 కలీస్ వెనకాల ఉన్నాయి. ముందర వచ్చిన ఫ్రంట్ సైడ్లో ఉన్న వాటికి మాత్రం వాళ్ళు లేస్ డీటెయిలింగ్ ఇచ్చేసారు, ఇలా మీకు కనిపిస్తుందో లేదో. వెనకాల అయితే ప్లెయిన్గా ఉంది. సో 3/4 స్లీవ్స్ అన్న. అండ్ ఈ చున్నీ ఇచ్చేసారు, జార్జెట్ చున్నీ, విచ్ ఇస్ లుకింగ్ వెరీ నైస్. యాక్చువల్లీ మీరు సైడ్కి కూడా వేసుకోవచ్చు, ఇలా సైడ్కి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. మోస్ట్లీ జార్జెట్ చున్నీస్ ఇలా మీరు ఆర్గాన్జా చున్నీస్, అదే మార్బుల్ చున్నీస్ లాగా ఇలా పైకి ఇలా మొత్తం వేసుకునే అవసరం లేదండి, ఎందుకంటే మెటీరియల్ సూపర్ సాఫ్ట్ కాబట్టి మీరు ఎలా వేసుకున్నా కానీ స్టైలిష్గానే ఉంటుంది. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ రెగ్యులర్ వేర్ డ్రెస్ అనే చెప్పాలి. సో ఇవన్నీ నా కలెక్షన్లో మీకు ఏది నచ్చినా తప్పకుండా షాప్ చేయగలరు. మీషో ఈజ్ అ వెరీ ట్రస్టెడ్ యాప్. ఆన్లైన్ షాపింగ్ ఇంట్లో కూర్చునే చేయొచ్చు మీరు. ఆన్ టైం డెలివరీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా కొంచెం కూడా మీకు కన్సెషన్ దొరుకుతాయి. ఓకే, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, this is Mamta saying bye-bye.